మోడీని దీవిస్తే నరేంద్ర మోదీని దీవించినట్లే అన్నారు బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లా ఇంతవరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు వినోద్ రావు. 10 ఏళ్లు పాలనని భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ 6 గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీలకు ఓటేయొద్దన్నారు. 400 పైనే సీట్లతో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారన్నారు వినోద్ రావు. బీజేపీకి ఓటేస్తే అభివృద్ధికి ఓటేసినట్లే అని, తనని గెలిపిస్తే ఖమ్మం జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు తాండ్ర వినోద్ రావు. నన్ను దీవిస్తే నరేంద్ర మోడీ గారిని దీవించినట్టే, నాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే. ఈరోజు మనకి ఇంకా 3 రోజులలో మనం గత 3 నెలల నుంచి ఎదురు చూస్తున్న రోజు వస్తుంది. ఆ రోజు న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి, స్వార్థ పూరిత రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళకి ఎండనక వాననక దేశాన్ని ప్రపంచంలోనే గొప్ప దేశంగా తీర్చిదిద్దుతున్న నరేంద్ర మోడీ గారికి మధ్యలో యుద్ధం ఇది. ఈరోజు మనం ఇంత సురక్షితంగా ఇక్కడ ఉన్నామంటే నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి మన చుట్టుపక్కల దేశాలని గడగడలాడించి మన సైడ్ చూడకుండా చేస్తున్నది అంటే నరేంద్ర మోడీ గారు. దేశం సురక్షితంగా ఉంటేనే మనం సురక్షితంగా ఉంటాం.